రైట్. లింగం యాదవ్ గారు, డాక్టర్ లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? ఏంటి నెవర్ ఎండింగ్ స్టోరీ చేస్తుంది ప్రభుత్వం లేదంటే కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి విమర్శలు మీ మీద వస్తున్నాయి? ఏం జరుగుతుంది అసలు అల్లు అర్జున్ విషయంలో? ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. డెఫినెట్గా మొన్న గత ఏదైతే జరిగిందో సంధ్యా థియేటర్లో రేవతి అనే మహిళ చనిపోవడం, బిడ్డ వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల్లో మధ్యలో ఉండడం, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది భవిష్యత్తులో మళ్ళా జరగవద్దు, ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరగకుండా నివారించాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడారు. ఇవాళ అల్లు అర్జున్ గారు చట్ట ప్రకారమే అరెస్ట్ కావడం జరిగింది, చట్ట ప్రకారమే కోర్టుల ద్వారా బెయిల్ రావడం జరిగింది. ఇక్కడ దయచేసి దీని మీద రాజకీయాలు చేయొద్దనేదే ఇవాళ ప్రజాప్రభుత్వం మీరు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారే రాజకీయం చేస్తున్నారు, అదే సమస్య అంటున్నారు. నేను అదే చెప్తున్నాండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు చాలా స్పష్టంగా, దీని మీద రాజకీయాలు చేయొద్దు, భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా బాధ్యతగా మనం అరికడదామని. ఇవాళ ఆ విధంగా రాజకీయాలు అనుకుంటే అల్లు అర్జున్ గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బంధువు. అంటే నేనేమంటున్నానంటే దీన్ని ఆసరాగా చేసుకుని ఇవాళ ఏదో అవాకులు చివాలు పేలి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడుతారు. ఇవాళ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడడం ఎంత నిస్సిగ్గుగా అండి. ఇవాళ నేను ఏమంటున్నా అంటే చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. మీ అందరికీ తెలుసు, ఆనాడు మద్రాసు నుండి తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ స్టూడియోలను ఏర్పాటు చేసి వాళ్ళ రామనాయుడు స్టూడియో, పద్మనాయ స్టూడియో ఏర్పాటు చేసి భూములు ఇచ్చి ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఆనాడు ఉన్నటువంటి వెంగళరావు గారు, మరి చెన్నారెడ్డి గారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. మీరు చూడండి, నాట్ ఓన్లీ సినిమా ఉన్నటువంటి యాక్టర్స్, అందులో సినీ కార్మికులకు కూడా ఇవాళ చిత్రపూరి కాలను ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అప్పుడు చెన్నై నుంచి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి తరిమేస్తుంది అంటున్నారు. ఇదే చెప్తున్నా. ఇది దయచేసి ఈ వేగ్గా విష ప్రచారాలు మానండి. ఇక్కడ ఎక్కడా లేదు, అది ఏం లేదు. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుంది. దీని పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు పబ్బం గడుపుకుంటారు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారుగా. ఈ విషయంలో ఇవాళ జరిగిన సంఘటన చాలా బాధాకరణం. మరి ఎక్కడైనా కేంద్ర మంత్రులు ఆ మహిళ గురించి ఎక్కడైనా మాట్లాడారా? కానీ గతంలో 10 ఏళ్లుగా మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ ఆ మహిళ బాధితురాల గురించి ఎక్కడైనా మాట్లాడా? విషయం ఇవాళ చట్టం ఎవరికి చుట్టం కాదండి. లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరికైనా ఇవాళ సెలబ్రేట్ అయినంత మాత్రంలో లేదా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయితే సపరేట్ చట్టాలు ఉండేయండి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటే ఉంది, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. దాని ప్రకారమే జరుగుతుంది. దయచేసి దీని మీద రాజకీయాలు ఇక మానండి, అయిపోయింది. ఇప్పుడు ఏది జరిగినా కూడా చట్ట ప్రకారమే అతనికి బెయిల్ వచ్చింది, చట్ట ప్రకారమే అరెస్ట్ అయ్యిండు. ఇందులో దీన్ని రాదంతం చేయవలసిన అవసరం ఎవరికి? దీని పేరు మీద మీరు ఏం సాధించాలనుకుంటారు? అంటే ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటారు. దయచేసి కేసీఆర్, కేటీఆర్, బీజేపీ నాయకులు ఈ విష ప్రచారం మానండి. నిన్న మనం చూసామండి, బీజేపీ నాయకులు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఎంత నిస్సిగ్గు. వాళ్ళు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఏ విధంగా మాట్లాడతారండి? ఇవాళ మణిపూర్ 2 సంవత్సరాల పైగా మంటల్లో తగులబడుతుంది. మరి ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండగా, ఇప్పుడు బండి సంజయ్ గారు ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండగా, మరి వాళ్ళకి బాధ్యత లేదా? అంటే మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడి. ప్రభుత్వం మాత్రం ఏమీ రాదు. మిగిలిన వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి